సేవలు నిలిచిపోయిన పరిస్థితి ఆరోగ్యశ్రీ. ఇంక దీనికి పరిష్కారం లేదా? నిలిచిపోవడం ఏం జరగలేదు, జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడుతోంది కానీ అసలు ఏం జరుగుతోంది అన్నది సమాధానం చెప్పకపోవడం. బకాయిలు అయితే చెల్లించలేదు కదా ఈ ప్రభుత్వం వచ్చాక. ఏంటంటే 1600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇందులో ఈ ప్రభుత్వం వచ్చాక 400 కోట్లు ఉంటాయి, అంతకుముందు 1200 కోట్లు. అవును అవును. దానికి మొత్తానికి పెమ్మసాని మాట తర్వాత ఒక గందరగోళం ఏర్పడింది. సమాధానం ఎవరు చెప్పాలి? 7000 కోట్లు బకాయి ఉన్నాయని సత్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఇప్పుడు 1600 కోట్ల రూపాయలు బకాయిలని వీళ్ళు చెప్తున్నారు. మరి 7000 ఏంటో 1600 ఏంటో నాకు అర్థం కాదు. ఏది కరెక్టు? రెండోది 7000 కోట్లు అంటే ఆయన చెప్తోంది ఆసుపత్రులకి మందులకి బకాయిలు, లేకపోతే కొత్తగా కట్టే గవర్నమెంట్ హాస్పిటల్ అయ్యని బకాయిలు ఎట్ట అవుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్ పెడతావు, నువ్వు డబ్బులు పెడతావు. మెయిన్ పాయింట్ ఆరోగ్యశ్రీకి సంబంధించి సత్యకుమార్ యాదవ్ అన్న చెప్పాలి మీడియా ముందుకు వచ్చి, ఆరోగ్యశ్రీ ఎవరు తీయట్లేదు అని. ఆరోగ్యశ్రీ చైర్మన్ అన్న చెప్పాలి. ఇదివరకు ఇట్లాంటి వాటికి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పేవాళ్ళు. దాని మీద పొద్దునుంచి మధ్యాహ్నం లోపు సాయంత్రం లోపు క్లారిటీ వచ్చేది. అప్పట్లో దాన్నే తప్పుపట్టినటువంటి వాళ్ళు వీళ్ళు అసలు 3-4 రోజుల నుంచి నోరు మీద